హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మా ఫౌండేషన్. మనం ఈ వీడియోలో షైన్ ఇండియాలో తెలంగాణ బడ్జెట్ 2024-2025కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చూద్దాము. ఏమేమి ఇచ్చారు ఇందులో. తెలంగాణ బడ్జెట్ 2024-2025 ఏముంది? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2024 జూలై 25న శాసనసభలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2,91,159 కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,844 కోట్లు కాగా, మూలధన వ్యయం 33,486 కోట్లుగా ప్రతిపాదించారు. శాసన మండలిలో 2024-25 బడ్జెట్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఆర్థిక ద్రవ్యలోటు ఎంత? 49,225 కోట్లు. 2024-25లో ద్రవ్యలోటు 49,251,041 కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ఆర్థిక ద్రవ్యలోటుగా పిలుస్తారు. ఆర్థిక ద్రవ్యలోటు అంటే వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. ఆర్థిక ద్రవ్యలోటుకి రెవెన్యూ మిగులు ఏడాది 297.42 కోట్లు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. ప్రభుత్వం సేకరించే రుణాలు కాకుండా వాస్తవంగా వచ్చే రెవెన్యూ రాబడులతో పోలిస్తే రెవెన్యూ వ్యయం ఎంత ఉంటుందనేది లెక్కించి మిగిలే సొమ్మును రెవెన్యూ మిగులు పద్దు పేరుతో బడ్జెట్లో చెప్తారు. ఏంటంటే ఇది రెవెన్యూ మిగులు ఏడాది 297.42 కోట్లు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. ప్రభుత్వం సేకరించే రుణాలు కాకుండా వాస్తవంగా వచ్చే రెవెన్యూ రాబడులతో పోలిస్తే రెవెన్యూ వ్యయం ఎంత ఉంటుందనేది లెక్కించి మిగిలే సొమ్మును రెవెన్యూ మిగులు పద్ధతితో బడ్జెట్లో చూపుతారు. పన్నుల ద్వారా ఇక్కడ మనకి టేబుల్లో కొన్ని తెలంగాణ బడ్జెట్ సమగ్ర స్వరూపం గురించి ఇచ్చారు. ఇందులో రెవెన్యూ రాబడులు ఎంత, వాస్తవ 2022-23 గణాంకాలు చూస్తే వాస్తవ గణాంకాలు 1,59,350 కోట్లు. నెక్స్ట్ బడ్జెట్ అంచనా వేశారు. 2,21,242 కోట్లు. అందులో మూలధన వసూళ్లు ఎంత? 2022-23లో 45,143 కోట్లు. 2024-25 బడ్జెట్ అంచనా ఎంత? 69,572 కోట్లు. సో ఈ టేబుల్లో ఈ పాయింట్స్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నేను షైన్ ఇండియాని ఎందుకు తీసుకున్నానంటే, మన ప్రీవియస్ గ్రూప్ 1 పేపర్ తీసుకుంటే అందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలన్నీ షైన్ ఇండియా నుంచే రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోబెల్ ప్రైజెస్ ఎవరెవరికి వచ్చాయి, సో వాటికి సంబంధించినవన్నీ ఇలా మనకి షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ ఇయర్ బుక్లో ఏం చేశారంటే వాళ్ళు ఇట్లా ఈ టేబుల్ రూపంలో ఒక దగ్గర చేశారు. వాళ్ళు ఒక దగ్గర ఉంచారు. అవి మనం ప్రిపేర్ అయి ఉంటే మనకి ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నేను అందుకే షైన్ ఇండియాని చూజ్ చేసుకున్నాను. కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, ఇలా ఇయర్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2లో షైన్ ఇండియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అందుకే నేను షైన్ ఇండియా చూస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వడ్డీలు, చెల్లింపులు, రాబడులు మొత్తం ఇలా ఇవి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే పన్నుల ద్వారా ఆదాయంలో 24% వృద్ధి రేట్లు వచ్చిందంట. రాష్ట్ర ఆదాయం 2.9 లక్షల కోట్లకు పైగా సాధించాలని ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో లక్ష్యాన్ని పెట్టుకుంది. గత ఏడాది రాష్ట్రానికి పన్నుల రాబడి 1.11 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది 24% పెరుగుదలతో 1.35 లక్షల కోట్లు వస్తుందని పేర్కొన్నది. పన్నుల రాబడిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు ఈసారి 21,636 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక పన్నేతర ఆదాయం గత ఏడాది 23,819 కోట్లు కాగా, ఈ ఏడాది 35,208 కోట్లు వస్తుందని అంచనా వేసింది. సో ఈ రాష్ట్ర ఆదాయంపై అంచనాలు ఏంటిది? జిఎస్టీ నుంచి 50,763 కోట్లు,
వ్యాట్ నుంచి 33,449 కోట్లు. ఇవి ఆర్డర్ ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ జిఎస్టీ నుంచి ఎక్కువ రాబడులు వస్తున్నాయి, ఆ తర్వాత వ్యాట్ నుంచి, ఆ తర్వాత ఎక్సైజ్ సుంకం నుంచి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు, ఆ తర్వాత వాహన పన్ను, ఆ తర్వాత గనులు, తర్వాత ఖనిజాలు, పన్నేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు, రుణాలు. సో ఈ ఆర్డర్ల ప్రకారం చూస్తే ఫస్ట్ జిఎస్టీ, తర్వాత వ్యాట్, ఎక్సైజ్ సుంకం, రిజిస్ట్రేషన్లు. సో ఈ ఆర్డర్లు కొంచెం ఇది కూడా ఇంపార్టెంట్. సో వీటి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత శాఖల వారి కేటాయింపు వ్యవసాయానికి 49,383 కోట్లు, పంచాయతీరాజ్కి 29,816 కోట్లు, ఆర్థిక శాఖకి 47,713 కోట్లు, సాగునీటి రంగానికి 22,301 కోట్లు, ఇంధన శాఖకి 16,410 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధికి, తర్వాత వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి, హోంశాఖకి 9,564 కోట్లు, ప్రాథమిక విద్యకి 17,942, గృహ నిర్మాణానికి 9,184 కోట్లు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖకి 7,638 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 9,200 కోట్లు, రవాణా శాఖకి 4,202 కోట్లు, రోడ్డు భవన శాఖకి 5,790 కోట్లు, ఐటీకి 774 కోట్లు, కార్మిక ఉపాధి కల్పనకి 882 కోట్లు. సో అన్నిటికంటే ఎక్కువ ఎవరికి ఇచ్చారు? వ్యవసాయానికి వ్యవసాయ సహకారానికి కేటాయింపులు ఎక్కువ ఇచ్చేశారు. నెక్స్ట్ 2024-25 తెలంగాణ బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపుల వివరాలు. వ్యవసాయానికి 49,383 కోట్లు కేటాయించారు. రైతు భరోసాకు, రుణమాఫీకి 26,000 కోట్లు. రాష్ట్రంలో 2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి 24-25 బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించారు. రైతు భరోసాకి 15,075 కోట్లు. రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,057 కోట్లు కేటాయించింది. రైతు భరోసా పథకానికి ఒక్కో సీజన్కు ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లు కలిపి మొత్తం 15,000 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో రైతు భరోసా కింద 15,000 చెల్లిస్తారు. కౌలు రైతులకు సైతం దీన్ని వర్తించేందుకు సన్నద్ధమైన కౌలు రైతులకు కూడా ఇది వర్తిస్తుంది. భూమి లేని రైతు కూలీలకు కంత 12,000 ఇస్తారంట. ఇకపై భూమి లేని రైతు కూలీలకు కూడా ఏటా 12,000 రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఇందులో 906 కోట్లు నిర్దేశించింది. సో రైతు కూలీల కోసం 906 కోట్లు, రైతు భరోసా కింద 15,075 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత పంటల బీమా కోసం 1,300 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. ఈ సీజన్ నుంచి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సగం నిధులు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 1,300 కోట్లు కేటాయించింది. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించింది. సో దీని నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని మన రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సో దీనికి ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం సగం ఇస్తుంది షేరు, మన రాష్ట్ర ప్రభుత్వం షేర్ వచ్చేసి 50%. సో దానికోసం 1,300 కోట్లు కేటాయించింది. నెక్స్ట్ వరికి బోనస్ పథకానికి 1,800 కోట్లు కేటాయించారు. సో సన్నవడ్లు పండించే రైతులకు ఎకరానికి 500 చొప్పున బోనస్ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఈ సీజన్ నుంచే దానికి అమలు చేస్తామని ప్రకటించింది. సో ఈ పథకానికి 1,800 కోట్లు కేటాయించింది. రైతు బీమా పథకాన్ని యథాతథంగా కొనసాగించేందుకు 1,589 కోట్లు కేటాయించింది. విత్తనాల సబ్సిడీ, వ్యవసాయ యంత్రీకరణ, ఇతర పథకాలను రాష్ట్ర వాటా కింద 5,000 కోట్లు ఇచ్చింది. నెక్స్ట్ నూతన విత్తన విధానం కింద నాసి రకం, నకిలీ విత్తనాలను అరికెట్టేందుకు మాన్యమైన విత్తనోత్పత్తికి కొత్త విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి 10 కోట్లను కేటాయించింది. రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 18.75 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ అలాగే రాష్ట్రంలో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి, ఆయిల్ ఫామ్ సాగు అభివృద్ధికి 737 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు NMEO-OP పథకం కింద ఆయిల్ ఫామ్ సాగు రైతులకు అవసరమైన సహాయం అందజేస్తారు. NMEO-OP ప్రోగ్రామ్ ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయిల్ ఫామ్ ఈ మధ్య చాలా ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి. సో దీని నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చేపల పంపిణీ పథకానికి 249 కోట్లు ఇచ్చింది. పాడి రంగం, ఇతరత్ర పథకాలకు 300 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ విశ్వవిద్యాలయానికి 18 కోట్లు, మామనూరు పశువైద్య కళాశాలలో మౌలిక వసతులకు 25 కోట్లు, కొడంగల్లో కొత్తగా మంజూరైన పశువైద్య కళాశాలకు 6.50 కోట్లు కేటాయించారు. నెక్స్ట్
నీటిపారుదల శాఖకు 22,301 కోట్లు కేటాయించారు. అందులో చిన్న నీటిపారుదల శాఖకు 857.73 కోట్లు, మధ్య తరహా నీటి ప్రాజెక్టులకు 953.21 కోటి, భారీ ప్రాజెక్టుకు 8,476 కోట్లు, నీటిపారుదల అభివృద్ధి సంస్థకు 255 కోట్లు, భూగర్భ జలవనరుల శాఖకు 17.202 కోట్లు. సో ఇట్లా అన్నింటిలో దేనికి ఎక్కువ కేటాయించారు? భారీ ప్రాజెక్టులకు ఎంత 8,476 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ అందులో కాళేశ్వరానికి 1,676 కోట్లు, పాలమూరు రంగారెడ్డికి 1,285 కోట్లు, శ్రీశైలం ఎడవగట్టు కాలువలకి 800 కోట్లు, కల్వకుర్తికి 715 కోట్లు, సీతారాం ప్రాజెక్టుకి 687 కోట్లు, నాగార్జున సాగర్ ఎత్తిపోతలకి 500 కోట్లు, కోయిల్ సాగర్కి 429.86 కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లికి 349 కోట్లు, దిండి ప్రాజెక్టుకి 300 కోట్లు, వరద కాలువ కరీంనగర్ వరద కాలువకి 265 కోట్లు, ప్రాణహిత చేవెళ్ళకి 248.99 కోట్లు, నెక్స్ట్ చొక్కారావు దేవాదులకి 245 కోట్లు, చిన్న కాళేశ్వరంకి 200 కోట్లు, సంగం మండకి 188 కోట్లు, లోయర్ పెనుగండకి 133 కోట్లు, నెట్టెంపాడుకి 105 కోట్లు. సో మనకి ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు ఇచ్చారు. సో వాటికి సంబంధించిన నిధుల కేటాయింపులు ఈ బడ్జెట్లో ఎంత ఇస్తారో అవి కూడా ఇచ్చారు. సో మనం ఇందులో ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అంటే, ఇప్పుడు కల్వకుర్తి ఉంది, అది ఏ డిస్టిక్లో ఉంది, సీతారాం ప్రాజెక్టు ఏ డిస్టిక్లో ఉంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ డిస్టిక్లో ఉంది, ఏ రివర్ మీద ఉంది. సో మనం ఈ తర్వాత ఇలా గ్రౌండ్ వర్క్, ఇలా హార్డ్ వర్క్, మనం ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటే మనకి కొంచెం ఇప్పుడు నదుల ప్రాజెక్టు గురించి, నదుల గురించి ఇవి కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ విద్యారంగానికి వచ్చేసి 21,292 కోట్లు కేటాయించారు. సో విద్యారంగానికి 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం 21,292 కోట్లు కేటాయించింది. ఈసారి కేటాయించిన విద్యాశాఖ బడ్జెట్లో పాఠశాల విద్యకు 17,942 కోట్లు, సాంకేతిక ఉన్నత విద్యకు కలిపి 3,350 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యలో భాగంగా కళాశాల విద్యాలయ శాఖకు 606 కోట్లు, ఇంటర్ విద్యాశాఖకు 834 కోట్లు ప్రతిపాదించారు. విద్యా పరిశోధన శిక్షణ వ్యవహారాల రాష్ట్ర మండలి ఎస్సీఆర్టీ నిధులకు 425 కోట్ల నుంచి 705 కోట్ల వరకు పెంచారు. సెకండరీ పాఠశాల కేటాయించారు. సో ఈ రకంగా మనకి విద్యారంగానికి ఎంత బడ్జెట్ కేటాయించారో దానికి సంబంధించిన విషయం ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు 500 కోట్లు ఇచ్చారు, విశ్వవిద్యాలయాలకు 500 కోట్లు. నెక్స్ట్ వైద్యారోగ్య శాఖకు 11,468 కోట్లు కేటాయించారు. ఇందులో గ్రామీణ ఆరోగ్యం, వైద్య, విద్య, బోధన ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం 24-25 బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్లను ప్రతిపాదించింది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిని మరింతగా విస్తరించామని, ఈ పథకం పరిధిలోకి కొత్తగా 163 వ్యాధులను తీసుకొచ్చామని రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరిచామని, గతంలో 5 లక్షలుగా ఉన్న కవరేజ్ని ఇప్పుడు 10 లక్షలకు పెంచామని తెలిపారు. ఇంతకుముందు 5 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలు చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1,672 చికిత్సలలో 1,375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20% చొప్పున పెంచినట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలు అందుబాటులో తెచ్చేందుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు 695 కోట్లు, ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్కు 150 కోట్లు, కొత్త వైద్య కళాశాల భవనాలు, ఆసుపత్రుల భవనాల నిర్మాణానికి 542 కోట్లు, బోధనా ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో వైద్య పరీక్షల పరికరాలు, ఇతర ఉపకరణాల కొనుగోలుకు 300 కోట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు 260 కోట్లు కేటాయించింది. మరో 200 కోట్లతో రాష్ట్రంలో కొత్తగా నర్సింగ్ కాలేజీలను నిర్మించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ విధానానికి 268 కోట్లను ప్రతిపాదించింది. ఆయుష్మాన్ భారత్కు రాష్ట్ర వాటాగా 108 కోట్లు, మందుల కొనుగోలుకు 377 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్గ్రేడ్ చేయడానికి 51 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 211.86 కోట్లు, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్కు 45 కోట్లు కేటాయించింది. స్కాలర్షిప్లు, స్టైఫండ్లు మొత్తాన్ని 10 కోట్లకు పెంచింది. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కిట్లను 150 కోట్లు ప్రతిపాదించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్కు కేంద్రం నుంచి 776 కోట్లు నిధులు వస్తాయని తెలిపింది.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు కేటాయించారు. ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చిన కేటాయింపుల విషయానికి వస్తే చేయూత పింఛన్ల కోసం 14,628 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ ఇతర కేటాయింపులు ఏంటివి? గ్రామీణాభివృద్ధి శాఖకు 12,802 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు 295 కోట్లు, సిడి అండ్ పంచాయతీలకు 3,117 కోట్లు, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 1,142 కోట్లు ప్రతిపాదించారు. దీంతో పాటు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 750 కోట్ల మేర కేటాయింపులు చేశారు. అలాగే మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఇందిరా మహిళా శక్తి పథకం కోసం 50.41 కోట్లు, స్వయం సహాయ సంఘాల సభ్యులకు 10 లక్షల జీవిత బీమా కోసం ఇందిరా జీవిత బీమాకు 96.53 కోట్లు ప్రతిపాదించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణకు 120 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ గ్రామీణ మంచినీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణ కింద 3,046 కోట్లు కేటాయించింది. జూన్లో సమగ్ర సర్వేలో 4 లక్షల గృహాలకు నల్లా కలెక్షన్లు లేవని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 100% గృహాలకు సురక్షిత నీటిని సరఫరా చేయాలని, గ్రామ స్థాయిలో అన్ని ఇళ్లకు, పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు, ఇతర ప్రాథమిక కేంద్రాలకు తాగునీటిని అందించాలని నిర్ణయించారు. నెక్స్ట్ మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమానికి 2,669 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు 23,810 కోట్లు. అందులో ఏంటిది? ఎస్సీ సంక్షేమం కోసం 28,724 కోట్లు, గిరిజన సంక్షేమం కోసం 15,123 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 9,200 కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం 3,002 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కింద 2,736 కోట్లు, కార్మిక సంక్షేమం కింద 801 కోటి బడ్జెట్లో కేటాయించారు. ఇది ఆర్డర్ కొంచెం అంటే దేనికి ఎక్కువ కేటాయించారో అది చూసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమున్నాయి? గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి 447 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ విదేశీ విద్య పథకానికి మైనార్టీలకు అత్యధికంగా 130 కోట్లు కేటాయించింది. ఎస్సీలకు 70 కోట్లు, బీసీలకు 80 కోట్లు, ఎస్టీలకు 38 కోట్లు కలిపి ఈ పథకానికి మొత్తం 318 కోట్లు ప్రకటించింది. నెక్స్ట్ కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ పథకాలకు 3,545 కోట్లు కేటాయించారు. సో నెక్స్ట్ భోజన ఫీజులు, ఉపకార వేతనాల కోసం 3,655 కోట్లు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల ఫీజుల కోసం 2024-25 బడ్జెట్లో 3,655 కోట్లు కేటాయించిన ప్రభుత్వం బీసీల ఉపకార వేతనాలకు 1,910 కోట్లు ఇచ్చింది. ఎస్సీ విద్యార్థులకు 708, ఎస్టీలకు 616, మైనార్టీలకు 420 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ దళిత గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధికి 50,180 కోట్లు కేటాయించారు. దళిత బంధు పథకం స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం దళిత బంధుని తీసేసి అంబేద్కర్ అభయహస్తం పేరు పెట్టారు. ఈ పథకం కింద ప్రస్తుత వార్షిక సంవత్సరానికి 2,000 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి గరిష్టంగా 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. నెక్స్ట్ ఇంధన శాఖకు 16,410 కోట్లు కేటాయించారు. ఇందులో రాష్ట్ర ఇంధన శాఖకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్ సరఫరాకు 8,260 కోట్లు కేటాయించింది. ఉదయ పథకం కింద రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలో రుణాలను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడానికి గత ఏడాది 500 కోట్లకు కేటాయించగా ఈసారి 250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెల పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లను కేటాయించింది. నెక్స్ట్ ట్రాన్స్కో డిస్కంలకు ఆర్థిక సహాయం కింద 15,009 కోట్లను కేటాయించారు. గత 5 నెలల్లో గృహజ్యోతి పథకం అమలుకు 640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కలెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది. నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్లో మరో 100 ఛార్జింగ్ స్టేషన్లు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం. నెక్స్ట్ గృహ నిర్మాణానికి 9,184 కోట్లు కేటాయించారు గృహ నిర్మాణం కింద. ఆ తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో కేటాయింపులు ఏమున్నాయి? మెట్రో వాటర్ వర్క్స్కి 3,380 కోట్లు, హైడ్రా సంస్థకి 200 కోట్లు, నెక్స్ట్
జిహెచ్ఎంసీలో మౌలిక వసతులకి 3,065 కోట్లు, హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పనకి 500 కోట్లు, విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకి 100 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి 10,000 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు 1,525 కోట్లు, పాత బస్తీ మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి 50 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు. నెక్స్ట్ కోకాపేట వరకు మెట్రో రైలు. రాజధాని హైదరాబాద్లోని మెట్రో రైలు రెండో దశలో దూరం అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కిలోమీటర్ల దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కిలోమీటర్లు పెరిగి 78.4 కిలోమీటర్లు అయింది. అంచనా వ్యయం పెరిగి 24,042 కోట్లకు చేరింది. మెట్రో రైలు రెండో దశలో తొలుత రాయదుర్గం నుంచి విప్రో కూడలి ఫైనాన్షియల్ డిస్టిక్లోని యుఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కిలోమీటర్ పైగా పెరిగింది. నాగోలు, ఎల్బీనగర్, చంద్రాయనగుట్ట, మైలార్, దేవపల్లి కూడలి నుంచి జల్పల్లి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు తొలుత 29 కిలోమీటర్లుగా ఎయిర్పోర్ట్ మెట్రోని అంచనా వేశారు. ఇది కాస్త 4 కిలోమీటర్లకు పైగా పెరిగింది. ఇదే కారిడార్లోని మైలార్ దేవపల్లి నుంచి ఆరాంఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కిలోమీటర్ల పైగా మెట్రో మార్గం కూడా రెండో దశలో ప్రతిపాదించారు. ఈసారి ప్రభుత్వం పట్టణాభివృద్ధికి 4,977 కోట్లు ప్రతిపాదించింది. నెక్స్ట్ పౌర సరఫరాల శాఖకు 3,836 కోట్లు కేటాయించారు. అదే ఐటీ శాఖకు 773.86 కోట్లు ప్రతిపాదించారు. నెక్స్ట్ ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా ఐటీఐలను రూపొందించాలని ప్రతిపాదించారు. అందులో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలను ఆధునిక నైపుణ్యత కేంద్రాలుగా మార్చేందుకు వీలుగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించింది. తొలుత 25 ఐటీఐలను అభివృద్ధి చేసి పారిశ్రామిక రంగం 4.0 పేరిట స్వల్పకాలిక వ్యవధి కోర్సుల అమలుకు ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సంస్థతో కార్మిక శాఖ ఒప్పందం చేసుకుంది. వీటి కోసమే 300 కోట్లను కేటాయించారు. నెక్స్ట్ కార్మిక శాఖకు 881.85 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత అటవీ శాఖకు 1,064 కోట్లు కేటాయించారు. సో వీటిలో రహదారులు, భవనాల శాఖకు 5,790 కోట్లు. రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎంత 5,790 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పరిశ్రమల శాఖకు 2,767 కోట్లు కేటాయించారు. అందులో ప్రత్యేకంగా తెలంగాణ నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఈ ఏడాది నెలకొల్పాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ వర్సిటీ కోసం ప్రభుత్వం 100 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ నిజాం షుగర్స్ పునరుద్ధరణకు 139 కోట్లు కేటాయించారు. నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఏడాది జనవరిలో ఒక కమిటీని నియమించింది. త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి 2024-25 బడ్జెట్లో 139 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత చేనేత జౌళి పరిశ్రమల అభివృద్ధికి 370 కోట్లు కేటాయించారు. అందులో తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీను రాష్ట్రంలో నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం 1,302 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ బియ్యంపై సబ్సిడీకి 1,879 కోట్లు. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి 120 కోట్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి 2024-25 బడ్జెట్లో ఏర్పాటు చేసిన కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి బడ్జెట్లో 120 కోట్లు కేటాయించారు. దీంతోపాటు కొడంగల్లో ఏర్పాటు చేయనున్న కొత్త వెటర్నరీ కళాశాలలకు 6.5 కోట్లను కేటాయించారు. ఆ తర్వాత 6 గ్యారంటీలను కలిపి మొత్తం 47,166 కోట్లు కేటాయించారు. అందులో ఏంటిది రైతు భరోసా పథకం కింద 15,000 చొప్పున పెట్టుబడి సాయం చేసేందుకు గాను 15,075 కోట్లు కేటాయించారు. చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయించారు. 500 గ్యాస్ సిలిండర్ పథకానికి 772 కోట్లు. ఆ తర్వాత గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు. ఈ 6 గ్యారంటీలు ఏంటివి? ఒకటి రైతు భరోసా, తర్వాత చేయూత, 500 గ్యాస్ సిలిండర్ పథకం, తర్వాత గృహజ్యోతి పథకం, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, ఆ తర్వాత చేయూత. సో యువ వికాసం ఎవరికి? ఇది విద్యార్థులకు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలము
ఇంటి స్థలం తర్వాత 5 లక్షల వరకు. ఆ తర్వాత గృహజ్యోతి వచ్చేసి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ. మహాలక్ష్మి వచ్చేసి మహిళకు ప్రతి నెల 2500. ఆ తర్వాత 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని అన్నారు. ఆ తర్వాత రైతు భరోసా కింద ప్రతి ఏటా 15,000 పట్టా ఉన్న వాళ్ళకి, 12,000 వచ్చేసి రైతు కూలీలకు, వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. నెక్స్ట్ ప్రాధాన్య రంగాలకు బడ్జెట్ ఎలా కేటాయించారంటే రైతు రుణమాఫీ కింద 26,000 కోట్లు, రైతు భరోసాకి 15,000 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద 1,200 కోట్లు, ఈ పంటలకు బోనస్ కింద 1,800 కోట్లు, రైతు బీమా కింద 15,089 కోట్లు. సో మనకి ఈ టేబుల్లో ఇలా దేనికి ఎంత కేటాయించారు బడ్జెట్లో అది ఇచ్చారు. మనకి ఒక ఆర్డర్ ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి ఇవి. సో మోస్ట్లీ ఇలా ఆర్డర్ వైజ్గా అని ఇవ్వచ్చు, లేకపోతే ఏ శాఖకి ఎంత రెవెన్యూ కేటాయించారు, తర్వాత ఎక్కువ రెవెన్యూ ఎవరికి కేటాయించారు. సో ఈ రకమైన క్వశ్చన్స్ మనం బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనం వచ్చే వీడియోలో ఇంకా కొన్ని వేరే కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ.